సఖమే తెలిసిన అభిమన్యుడు అని సంబరపడొద్దురా, పద్మవ్యూహం ఛేదించగలిగిన అర్జునుడు వీడురా అని. ఇలాంటివి విన్నప్పుడు అసలు ఈ పురాణాలు అంటే ఏంటి? అందులో మహాపురాణాలు అని ఒకటి ఉంటాయి, 18 మహాపురాణాలు అంట. ఏమిటవి? సృష్టి ప్రళయ అంటే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్, అవతార్ అంటే భగవంతుని అవతారం, లోకాలు, ఋషులు, వాళ్ళ టైం లైన్స్, ఇవన్నిటి గురించి ఒక స్టోరీ ఫార్ములేట్లో చెప్పేవే మహాపురాణాలు. 18 పురాణాలు ఏంటంటే బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, భగవత పురాణం 5, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం 10, లింగ పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇలా మొత్తం 18 ఉన్నాయి. ఇవన్నీ రకరకాల స్టోరీస్తో మనకి ఏదో ఒక కొత్తగా ఒక లేయర్ని చెప్పాలి, చూపించాలి అనే తాపత్రయంతోనే ఉంటాయి. ఇవి తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్.